ఏదైనా భగవంతుడు గుర్తించాకనే మనల్ని భగవంతుడు గుర్తిస్తేనే ఇలాంటి ప్లేసెస్కి వస్తాము. ఎందుకంటే నేను చాలా విషయాలలో ఫేస్ చేసి ఉన్నాను. కాకపోతే ఈయన దగ్గరికి నేను ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చున్నా. అదే అనుకునేదాన్ని, అయ్యా ఏదో ఒక జాబ్ కావాలి నాకు, నేను స్వచ్ఛందంగా పనిచేసే జాబు, అందులో నేను ఆనందంగా ఉండే జాబ్ కావాలని ఒకసారి వచ్చి ఇక్కడ దండం పెట్టి వెళ్ళాను. నాకు జాబు వచ్చింది, అంగన్వాడీ ఉద్యోగం. దానికి స్వామికి నేను రుణపడి ఉంటాను. అలాగే నేను అనుకుంటాను, అంటే ఏం జరిగిద్దో ఏం జరగదు అనుకుంటారు, కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, పైనుండి చూస్తాడు, మనం చేసే ప్రతి పని చూస్తాడు. నేను అదొక్కటే నమ్ముతాను. మనం ఏం చేసేది ఎవరు చూడకపోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళు చూడకపోవచ్చు, ఎవరు చూడకపోయినా పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. నాకు బాగా ఇష్టమైన దేవుడు శివుడు. నేను ఆయన చూస్తాడనే నా డ్యూటీ ఎప్పుడు చేస్తూ ఉంటాను. నాకు ఫస్ట్ అంగన్వాడీ జాబు వచ్చింది. అది ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చాక నీకు ఏజ్ ప్రాబ్లమ్ అని పంపించారు. నాకు ఎందుకు అంగన్వాడీ జాబే చేయాలని బాగా కోరుకుండేది. అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఏం తెలియదు, చాలా చిన్న వయసు, స్వార్థం లేని పిల్లలు వాళ్ళని చూడాలని ఒక కోరిక ఉండేది నాకు. ఇప్పటికి కూడా పిల్లల్ని చూస్తే ఆయన చూస్తాడు, శివుడు చూస్తాడు, మనకెళ్ళి మనం ఏం చేయొద్దు, వాళ్ళని ఏం అనొద్దు, కొట్టొద్దు అని ఆలోచిస్తాను. నేను బాగా కొంచెం షేక్ అవుతుంది మేడం. నాకు చాలా చెప్పాలని ఉంది. అంటే దేవుడు అంటే జాబ్ 2 సార్లు అటెంప్ట్ చేశాను నేను. 2 సార్లలో ఒకసారి మిస్ అయింది, రెండోసారి నాకు పిలిచి మరీ జాబ్ ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత నాకు జాబ్ ఇచ్చారు. దేవుడు ఉన్నాడు అనుకున్నాను. అది మినీ సెంటర్ వచ్చింది. చాలాసార్లు ఒక అక్క అనేది, పాపం పార్వతి చాలా కష్టపడుతుంది, ఆయా వస్తే బాగుండేది. ఆయా కంటే మినీ సెంటర్లు మెయిన్ కావడం కష్టం అన్నారు. నేను అనుకునేదాన్ని ఎప్పుడు ఒకేలాగా ఉండవు, పరిస్థితులు మారుతాయి, సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది, మనకు నమ్మకం ఉండాలనుకునేదాన్ని. నేను ఎక్కువ దేవుడి గురించి ఆలోచించి పిల్లలకు బాగా పనిచేసేదాన్ని. వీళ్ళు మనం మెచ్చుకోవాలా, మనం చేసేది మనకు తెలియాలనుకునేదాన్ని. మినీ సెంటర్లు మెయిన్ చేశారు, తర్వాత ఆయాని ఫస్ట్ నాకే ఇచ్చారు. దీనికి దేవుడికి నేను రుణపడి ఉంటాను. నేనున్నంత వరకు నా సేవలో తల్లులు అంటే చాలామంది అంటారు తల్లులకు పెట్టే అన్నం గర్భగుడిలో దేవుడికి పెట్టేదని. దాంట్లో నేను చాలా నిజాయితీగా ఉండాలనుకుంటాను.